నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశం. అవధూత దత్తపీఠంలో చండీ హోమ పూర్ణాహుతితో ముగిసిన సంక్రాంతి వేడుకలు. ఆశీర్వచనమిచ్చిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. బండరాలతో ఏసీ మెకానిక్ ఫయాజ్ అహ్మద్ ను హతమార్చిన కిరాతకులకు అరదండాలు వేసి చెంచుపేట ప్రధాన వీధిలో నడిపించిన సిఐ ఎస్ సాంబశివరావు. ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రంలో ఘనంగా పశువుల పండుగ కర్మ వేడుకలు. ఎడ్ల లింగయ్య కాలనీ శివారు టీచర్స్ కాలనీలో ఈ నెల 9వ తేదీన జరిగిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్ అహ్మద్ హత్య కేసులో 4 నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. శనివారం సాయంత్రం 3 టౌన్ పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా నిందితులను శనివారం చెంచుపేటలో రోడ్డుపై నడిపించారు. హత్యకు పాల్పడే ముందు నిందితులు వెళ్లిన వైన్ షాప్, ఫార్మసీ షాపులో నిందితులను తీసుకెళ్లి విచారణ జరిపారు. మొత్తం హత్య కేసులో 6 నిందితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని సిఐ సాంబశివరావు తెలిపారు. పూర్తి విచారణ అనంతరం త్వరలో వివరాలు డీఎస్పీ మీడియాకు చెప్తారని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడం లేదని, చట్టం తన పని తాను చేసుకోబోతుందని, నేరాలకు ఘోరాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని అన్నారు. ఘోరాలకు పాల్పడ్డ వారిని అరదండాలు వేసి ఘోరం జరిగిన ప్రదేశాల్లో ప్రదర్శనగా నడిపించడం ద్వారా ప్రజల్లో పోలీసుల పట్ల ఓ నమ్మకం, అసాంఘిక కార్యకలాపాలు చేయాలనుకునే వారిలో ఓ భయం, ఇటువంటి విధానం వల్ల 2 రకాల ప్రయోజనాలు ఉంటాయడంలో సందేహం లేదని చెప్పాలి. ఈ నెల 9వ తారీఖున నందులపేట ఏరియాకి చెందినటువంటి షేక్ ఫయాజ్ అహ్మద్ 52 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తిని అతి దారుణంగా టీచర్స్ కాలనీలో హత్య గావించడం అనేది జరిగింది. దానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా మొత్తం 6 ముద్దాయిల్ని గుర్తించడం అనేది జరిగింది. అందులో మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు మొత్తం 5 ముద్దాయిలు ఇంక్లూడింగ్ 1 లేడీ కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ గోల్డెన్ వైన్స్లో వాళ్ళు బీర్ బాటిల్స్ కొనుక్కున్నామని సమాచారం ఇచ్చారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మెడికల్ షాప్లో మాస్క్ కూడా కొనుక్కుంటామని చెప్పిన నేపథ్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా వాళ్ళు ఎక్కడైతే వైన్ షాప్కి వెళ్ళారో ఆ వైన్ షాప్ని, అదేవిధంగా మాస్కులు కొనుక్కున్నారో అక్కడ కూడా విజిట్ చేయడానికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసుకునే భాగంలో ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. రేపు గౌరవ డిఎస్పీ గారి ద్వారా ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. దీని మీద ప్రజలకు అవగాహన ఏంటంటే ఎవరు కూడా ఎవరి జోలికి ఒట్టి పుణ్యానికి వెళ్ళకూడదు. అనవసరంగా గ్రూపులుగా గ్యాదర్ అయిపోయి అమాయకులైనటువంటి ప్రజలపైన దాడులు, దుర్మార్గాలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంటు, గుంటూరు జిల్లా పోలీసులు ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. ఎవరికైనా సరే వాళ్ళకి తగిన మోతాదులో కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ప్రవర్తన సరయ్యే విధంగా, వాళ్ళ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నేరాలు చేయకుండా వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇదే విధంగా మరెప్పుడు కూడా నేరం చేయాలన్న ఆలోచన వాళ్ళ మనసులో లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. సంక్రాంతి పండుగ ప్రాధాన్యతలో 3వ రోజైన కర్మ పండుగ వేళ పెద్దలను పూజించుకోవడంతో పాటుగా ఏడాదంతా వ్యవసాయంలో రైతుకు సాయపడే వృషభాలను అలంకరించి ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రంలో విశేషంగా నిర్వహించారు. మండలంలోని సోమసుందరపాలెం గ్రామ శివార్లో తొలిగా ఎద్దుల సాయంతో చెక్క నూనె గానగా నిర్వహిస్తున్న ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్ర ప్రాంగణంలో పశువుల పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన నాగభైరవ రత్నబాబు ఆరేగల పొలంలో గో ఆధారిత పంటలు పండిస్తున్నారు. పురుగుల మందుల వినియోగం లేకుండా సహజ సిద్ధమైన పంటలు పండిస్తూ ఆర్గానిక్ ఫారంలో దేశవాళీ ఆవుల పోషణకు తగు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఎద్దు సహాయంతో చెక్క నూనె గానగను ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. దేశవాళీ ఆవుల్లో 5 రకాల గోవులను పోషిస్తున్నారు. సాషవాన్, రాటి, గిరి, పొంగనూరు, ఒంగోలు జాతి రకాలు వీరి పోషణలో ఉన్నాయి. పశువులను కనుమ రోజున పూజించి గౌరవించుకోవడం తెలుగువారి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ పశువులను శుభ్రంగా కడిగి పసుపు కుంకులతో అలంకరించి పూజలు చేశారు. సహజ సిద్ధమైన ఆకుకూరలు, కూరగాయల గానుగ చెక్క, ఇతర ఆహార పదార్థాలను పశువులకు ఆహారంగా పెట్టారు. లేగదూడల కేరింతలు, గొబ్బెమ్మల పూలతో అలంకరించిన ఆర్గానిక్ ఫామ్ చూపలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఆర్గానిక్ ఫామ్ తో అనుబంధం పెంచుకున్న ఆయుర్వేద వైద్యులు పి శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ కనుమ పండుగ విశిష్టతను తెలియజేశారు. అంతరించిపోతున్న పశు సంపదను కాపాడాలని కోరారు. రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని ఉత్పత్తులను ఈ ఆర్గానిక్ ఫామ్ లో అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. రైతులు గోవులను, గో సంపదను వృద్ధి చేయాలని సూచించారు.
ఈ మా యొక్క ఆరోగ్య కేంద్రంలో గో ఆధారితమైనటువంటి సహజ సేద్యంతో తయారు చేయబడినటువంటి కూరగాయల దగ్గర నుంచి వరి మరియు పదార్థాలన్నీ సప్లై చేస్తూ ఉంటాము. ఆవు పాలు, ఆవు నెయ్యి మరియు రైతులకి అవసరమైనటువంటి ఆవు మజ్జిగ కూడా మా యొక్క ఆరోగ్య కేంద్రం నుంచి సప్లై చేస్తూ ఉంటామండి. ఇంకా ముందు ఈ ప్రకృతిపరమైనటువంటి గో ఆధారితమైనటువంటి అనేకమైనటువంటి ఉత్పత్తులను తీసుకురాబోతున్నాము. తెనాలి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆవులకి సహజంగా పండేటువంటి ఆకుకూరలు, కూరగాయలు మరియు శనగ చెక్క, వేరుశనగ చెక్క, నువ్వు చెక్క, ఉలవలు మరియు అట్లా దాణా ఉడకబెట్టి జొన్నలు, రాగులు వీటితో ఉలవలతో దాణాలు ఉడకబెట్టి సహజమైనటువంటి ఆహార పదార్థాలనే ఇస్తామండి. ఫీడింగ్ కూడా తద్వారా ఎటువంటి రసాయన పదార్థాలు వాటికి మేము ఆహారంగా రూపేణంలో కానీ ఏ రూపేణంలో కానీ ఇవ్వము. అన్నీ సహజ సిద్ధంగా పండేటువంటి పదార్థాల ద్వారానే వీటికి ఆహారం ఇచ్చి వాటి ద్వారా తద్వారా సహజ సిద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పాల పదార్థాలని మేము మా ఆరోగ్య కేంద్రం ద్వారా విక్రయాలు జరుపుతున్నామండి. భవ్యమైన దివ్యమైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం భక్తుల భాగస్వామ్యంతో అవధూత దత్తపీఠంలో ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి సమక్షంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలు శనివారంతో ఘనంగా ముగిశాయి. మండలంలోని పెదరావూరు గ్రామంలో వెంచేసి ఉన్న అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో సంక్రాంతి వేడుకల ముగింపుగా ఉదయం విశేషంగా చండీ హోమం, యజుర్వేద పారాయణం, శ్రీచక్ర పూజ, మహామంగళహారతి, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అనుగ్రహ భాషణ, భక్తులకు దర్శనం కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వివిధ ప్రాంతాల ప్రముఖులు భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక అలంకారంలో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఆశ్రమ ప్రాంగణంలో నిర్మించే రాతి దేవాలయ నిర్మాణంలో భక్తులు శిలాధానం చేసి వారి శక్తానుసారం ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణంలో పాల్గొనే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు హనుమాన్ భక్తులు వరదరాజులు ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. ఆలయ నిర్మాణం కోసం సాయిల్ టెస్ట్ ప్రక్రియ ప్రారంభమైందని, 2026లోనే ఆలయం పూర్తి చేసుకుందనే సంకల్పమని, ఎవరి ద్వారా ఏ సేవ జరగాలో వారి ద్వారా ఆ సేవను స్వామీజీ చేయించుకుంటున్నాడనే భావన వ్యక్తం చేశారు. సాయంత్రం నిర్వహించిన డోలోత్సవం, మంగళహారతి, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో కార్యక్రమాలు నిర్విఘ్నంగా పరిసమాప్తి అయ్యాయి. గత 7 రోజులుగా స్వామివారి ఇక్కడ ఉండి సప్తాహంగా మరి యజ్ఞయాగాదులు, అభిషేకాలు, అర్చనలు, శ్రీచక్రార్చన చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఆఖరి రోజు సాయంత్రం స్వామివారు మరి మైసూరు వెళ్తున్నారు. ఈ రోజున మనం కార్యక్రమానికి నాందిగా ఆల్రెడీ సాయిల్ టెస్ట్ కూడా ఈరోజు ప్రారంభించి దేవాలయ నిర్మాణం అతి త్వరలో ప్రారంభించి ఈ సంవత్సరం ఆఖరికి అంటే 2026 సంవత్సరంలోనే దేవాలయ నిర్మాణం పూర్తి చేసుకొని మరి అఖండంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే సంకల్పంలో ఉన్నాం. దానికి తెనాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ, హిందూ బంధువులు, భక్తులు, హనుమత్ భక్తులు, గురు బంధువులు అందరూ కూడా ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో నేను సైతం అంటూ పాల్గొని మీకు తోచినంత సహాయం, పట్టుదల ఏం లేదు, బలవంతం ఏం లేదు. రాముడు వారధి నిర్మాణం చేయలేక కాదు, వానరులు చేసి వారధి కట్టింది. అలానే ఈ దేవాలయ నిర్మాణం స్వామివారి చేయటం అనేది చాలా సింపుల్ వ్యవహారం. వారికి ప్రతి ఒక్క వ్యక్తి, మానవ జన్మ వ్యక్తులు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇందులో మనం జన్మ 27 నక్షత్రాల్లోనే మనం పుడతాం కాబట్టి ప్రతి నక్షత్రంలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా దీనిలో వారి చేత్తో వారి శక్తి కొలది ఎంత దానం చేయగలిగితే అంత దానం చేసి ఈ శిలాదానంలో పాల్గొని ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో సంపూర్ణంగా సహకరించాలని, స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని ప్రార్థిస్తున్నాం. వెంకటేశ్వరుని చరితం వింటే పాపాలన్నీ తొలగునుగాక, ఏడికొండలు ఎక్కినంతనే మనసే పరవశమవునుగాక అంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం సంకల్పంగా నారాయణ అష్టాక్షరి క్షేత్రం నందు శ్రీ వెంకటేశ్వర గానామృత సేవను విశేషంగా నిర్వహిస్తున్నారు. స్థానిక బాలాజీరావుపేట ప్రియా డిలక్స్ ఎదుట గల కోట బద్రీనాథ్ గుప్తస్థల ప్రాంగణంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ నిర్వహణలో ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా నారాయణ అష్టాక్షరి క్షేత్రంగా నామకరణ చేసి ప్రతి శనివారం సామూహికంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతిగా ఆ స్వామి గానామృత సేవను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 5వ పర్యాయం 2వ శనివారం కార్యక్రమాలతో గుంటూరు వాసి గ్రంథి ఆనంద్ కుమార్ దంపతులు స్వయంగా పూజా విధులతో ఉభయదాతలుగా పాల్గొన్నారు. స్వర్ణాలయ వ్యవస్థాపకులు లక్కరాజు సాయి, అడిట దుర్గాప్రసాద్ ఈ వారం ప్రత్యేక అతిథులుగా పాల్గొనగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్వి కిరణ్ కుమార్ ట్రస్ట్ ఆశయాలను వివరించారు. 7 పర్యాయాలు 7 శనివారాలు వెంకటేశ్వర గానామృతంతో సామూహికంగా భక్తులు పాల్గొని తమ సంకల్పానికి వారి శక్తానుసారం తోడ్పడాలని కోరారు. 5వ పర్యాయం 7వ శనివారం సుదర్శన హోమ కత్తురు చేయాలని సంకల్పించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం మహిళలు, ట్రస్టు సభ్యులు జంధ్యం రామారావు, మూర్తి వెంకటేశ్వరరావు, మాడుపల్లి చంద్రశేఖర్, కోట బద్రీనాథ్ గుప్తా, రొంబిచెర్ల సురేష్, మాజటి వెంకటేష్, గోలి సోమశేఖర్, వెచ్చా కిషోర్, కోటపల్లి రాజశేఖర్, గుడివాడ బాలకృష్ణ తదితర సభ్యులు భక్తులు పాల్గొన్నారు. यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं श्रीगुरुचरण सरोजरजा निजमन मुकुर सुधारी वरणो रघुवर विमल यसा जोदायक फलचारी बुद्धिहीन तनुजानिकै सुमिरौ पवन कुमार. ఎంతో వైభవంగా జరుగుతున్న కార్యక్రమాల్లో వచ్చే వారము ఎవరైనా పూజాది కార్యక్రమంలో పాల్గొనదలిచినట్లయితే ముందుగానే పేరు నమోదు చేసుకోండి. ఆ యొక్క దంపతులు కానీ విడిగా సింగిల్గా అయినా సరే ఎవరైనా భక్తులు విడిగా అయినా కూర్చోవచ్చు. దీనికి నియమ నిబంధనలు ఏమీ లేదు. వారు ముందుగా వచ్చి పూజాది కార్యక్రమంలో పాల్గొనడమే చాలు. అలాగే ఈ 7 పర్యాయాలు ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి, 7 కొండల స్వామికి 7 శనివారాల పాటు గానామృత కార్యక్రమానికి సంకల్పం చెందేగా 5వ పర్యాయం ఫిబ్రవరి 21వ తేదీన చివరి శనివారం 7వ శనివారం. ఆ రోజున ఎంతో వైభవంగా గత పర్యాయాన్ని కూడా మనం కళ్యాణం చేసుకుంటే ఈ పర్యాయము మనం ఎంతో వైభవంగా శ్రీమన్నారాయణకి విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మహాసుదర్శన యాగాన్ని కూడా మనం నిర్వహించుకోవడానికి సంకల్పించడం జరిగింది. ఈ 5వ పర్యాయం పూర్తి చేసుకున్న తర్వాత మహాసుదర్శన హోమము, వెంకటేశ్వర స్వామికి విశేష పంచామృత శ్రవణ కార్యక్రమాన్ని, అంటే మనకి తిరుమలలో ఏ విధంగా జరుగుతుందో శ్రవణ కార్యక్రమం అనేది అభిషేకం, పంచామృత అభిషేకాల కార్యక్రమం అనంతరము మహాసుదర్శన హోమం. మిగిలిన 5 శనివారాలు ఎవరైతే పూజా కార్యక్రమంలో పాల్గొంటారో ముందుగానే వారు వచ్చి పేరు నమోదు చేసుకోవాలని కోరుతున్నాము. ఈ యొక్క విఘ్న శ్రీనివాస ట్రస్ట్ యొక్క ప్రధాన ధ్యేయం తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా ప్రశాంత వాతావరణంలో 4 మాడవీధుల మధ్యలో కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధించే విధంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం పేరుతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని తలుపుతూ తెనాలిలో తొలిసారిగా భక్తుల నుండి భూదాన విరాళాలను సేకరించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందజేసి ఈ యొక్క కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాస ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామ్య విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాల్సిన ఆవశ్యకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఉందని, అట్లే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడానికి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, పార్టీ సంస్థాగత నిర్మాణ టాస్క్ ఫోర్స్ జిల్లా సభ్యులు టీజీఎస్ సుధాకర్ బాబు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం శనివారం సాయంత్రం తెనాలి గంగానంపేటలోని పార్టీ కార్యాలయం నిర్వహించారు. పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షతన వచ్చిన సమావేశంలో పార్టీ రాష్ట్ర ఎస్ఎల్ అధ్యక్షులు, సంస్థాగత నిర్మాణ టాస్క్ ఫోర్స్ జిల్లా సభ్యులు టీజీఎస్ సుధాకర్ బాబు మాట్లాడుతూ పార్టీ అనుబంధ కమిటీల నియామకంలో తెనాలి నియోజకవర్గం క్రియాశీలకంగా ఉండటం అభినందనీయమని అన్నారు. ఆయా కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా వెంటనే చేపట్టి రాష్ట్రం మొత్తానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. పార్టీలో కార్యకర్తను కేంద్రంగా చేసుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. కార్యకర్తలు, కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో 38 రకాల పథకాల ద్వారా 4,56,000 కోట్ల రూపాయలు పంపిణీ జరిగిందని గుర్తు చేశారు. కేవలం ఎస్సీలకే 70,000 కోట్లను పంచారని సుధాకర్ బాబు తెలిపారు. రాజధాని పేరుతో చుట్టూ వ్యాపార సామ్రాజ్యం విస్తరింపచేయడం ఎలా అభివృద్ధి అవుతుందో ఆలోచన చేయాలని అన్నారు. రాబోయే ఎన్నికలు చాలా కీలకమని, ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటూ లక్ష్య సాధనకే కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుతుందని, అందుకు తగ్గట్టుగా ప్రజల తరపున పోరాటాలు చేయాల్సి ఉందని అన్నారు. పార్టీకి తెనాలి నియోజకవర్గంలో పటిష్టమైన ఆర్గనైజేషన్ ఉందని, కమిటీ నియామకంలో జిల్లాలోనే నెంబర్ 1గా ఉందని చెబుతూ కారకులైన అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం షెడ్యూల్ రూపొందించుకుని 70 రోజుల్లోనే కమిటీల నియామకం చేపట్టినట్టు తెలిపారు. దీంతో పాటు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేయగలిగారని గుర్తు చేశారు. డిజిటలైజేషన్లోనూ రాష్ట్రంలో తొలిగా పూర్తి చేసిన ఘనతను సాధించాలని నాయకులు పిలుపునిచ్చారు. సభలో పార్టీ తెనాలి పరిశీలకులు గులాం రసూల్, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గడ్డేటి సురేంద్ర, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆల ఉత్తేజ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేన్ రాధికా రమేష్, వైస్ చైర్మన్ మారెడ్డి హరిప్రసాద్, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశ్వరు,
మండల పార్టీ అధ్యక్షుడు చెనుబోయిన శ్రీనివాసరావు, షేక్ గోల్డ్ రహీమా, మొండితోక శ్రీనివాసరావు, చిలక సురేష్, కటారి హరీష్, గుంటూరు కృష్ణ, కొంగర మంజీరా, పెదలంక వెంకటేశ్వర్లు, పిల్లా గంగాధర్, అక్కిదాస్ కిరణకుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా బలమైనటువంటి అభ్యర్థి. ఖచ్చితంగా రేపు మళ్ళా తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ విశ్వాసం మాకుంది. మన తెనాలి చాలా సులువుగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. పటిష్టంగా ఆర్గనైజేషన్ కూడా ఉంది. అన్ని కమిటీలు వేసుకున్నారు. చాలా దూసుకు వెళ్తున్నటువంటి సందర్భం. ఆ 4 మాటలే నేను చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 1గా మన జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనే ఉద్దేశంతోనే, మిమ్మల్ని శివుని అప్రిషియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఓపెన్ చేసుకుని ఇచ్చారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. సుధాకర్ బాబు చాలా యాక్టివ్గా మన జిల్లా, పక్క జిల్లా, అన్ని జిల్లాలు తిరిగి ఈ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని, ఆయన కోరికని చిత్తశుద్ధిగా అమలు చేసేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. మనందరం కూడా సహకరించి రాబోయే 40 రోజుల్లో పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న తర్వాత చాలా ఉన్నాయి, పోరాటాలు చేయాల్సిన పోరాటాలు చాలా ఉన్నాయి. 3.5 సంవత్సరాల పాటు మనం బయటకు వచ్చి అనేక ఉద్యమాలు చేయాలి. ఇప్పటికే రాష్ట్రం హీటెక్కుతుంది. ఆ హీటుకు తగ్గట్టుగా మనం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక్క 5 సంవత్సరాల కాలంలోనే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుపరిపాలనలో 4,56,000 కోట్ల పంపిణీ జరిగింది. 4,56,000 కోట్ల పథకాలను విలువ చేసే పథకాలు పంపిణీ చేశాడు. 38 రకాలు. నేను ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా గణాంకాలన్నింటినీ బాగా తీక్షణంగా చూస్తే ఒక్క ఎస్సీలకే 69,000 పైచీలకు ఇంచుమించుగా 70,000 కోట్లు పంచాడు. ఇప్పుడు ఆయన్ని వదులుకొని ఎంత ఘోర తప్పిదం జరిగిందో, ఎంత నష్టం జరిగిందో నీకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు. నువ్వు పరిపాలించే గ్రామాల్లో ఉన్న పేదవాడు నీకు దగ్గరకు వచ్చే ఆశగా మాసిన గడ్డంతో, చిరిగిపోయిన బట్టలతో క్రిస్మస్ రోజు, సంక్రాంతి రోజు, దసరా రోజు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడినప్పుడు ఎవరా యేసోబు షాపింగ్కి వెళ్ళావంటే లేదయ్య గారు, డబ్బులు లేవు అయ్య గారు. 5 సంవత్సరాల ఏరా యేసోబు షాపింగ్కి వెళ్ళొచ్చాను అయ్య గారు, మీకేమైనా అప్పు కావాలా అన్న సందర్భాలు గ్రామాల్లో ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తున్నా. రైతుల దగ్గర, రైతాంగం దగ్గర డబ్బులు లేని రోజుల్లో ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, మైనార్టీ కాలనీలలో 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు, 7 లక్షలు, 8 లక్షల రూపాయలు లబ్ధి పొందిన కుటుంబాలను గడప గడప వెళ్ళినప్పుడు తారసపడి అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అది అభివృద్ధి కాదా? కేవలం చంద్రబాబు నాయుడు, వారి కుమారుడు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు సంపాదించుకుంటేనే అభివృద్ధి? రాజధాని పేరు చెప్పి రాజధాని చుట్టూరా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటున్నదే అభివృద్ధి? లేకపోతే రాయలసీమలోని చిట్ట చివరి గ్రామానికి కూడా పథకాలు పంపటం అభివృద్ధి అని చెప్పి మనం ప్రజలకు విన్నవించుకోవాల్సిన సమయం అవసరం. ఎందుకు ఈ కమిటీ వల్ల పార్టీలో ఉపయోగం ఏంటంటే, పార్టీ అధిష్టాన వర్గానికి కింద లెవెల్లో కమ్యూనికేషన్. పార్టీ అధిష్టాన వర్గం దగ్గర ఈ నియోజకవర్గంలో ఉన్న సైన్యం మొత్తం రికార్డెడ్. డైరెక్ట్గా పార్టీ అధ్యక్షుడు డాష్బోర్డ్లో మీ పేరు నమోదు. దీనివల్ల డెఫినెట్గా రాబోయే రోజుల్లో పనిచేసిన ప్రతి కేడర్కి, పనిచేసిన ప్రతి నాయకుడికి గుర్తింపు తెచ్చే విధంగా ఉండబోతుంది. కాబట్టి దీని మీద పూర్తి అవగాహన కోసమే నేను మీ అందరినీ ఆ మీటింగ్లో పాల్గొన్నాను. అందుకని డెఫినెట్గా మనం 10 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంగా ఈ స్టేట్లో ఉండాలని, ఆ ఉండే విధంగా ఎందుకంటే మనం బాగా చేసాం, బ్రహ్మాండంగా చేసాం. మనం ఎక్కడా కూడా ఇక్కడ కూర్చొని రాయిలా, ప్రతి ఊళ్ళో మీటింగ్ చేసాం. దాని సాక్షి మీరే. ప్రతి గ్రామంలో ఒకసారి ఏదన్నా వార్డులో ఆ రోజు ఏదన్నా జరిగింది, 2 రోజులు నాకు వేస్తామన్నాయంటే మళ్ళీ 2వ రోజు వేయించాం. అంతేగాని ఎవరిది ఇక్కడ తీసుకొచ్చి పేర్లు రాపిలా. కానీ పార్టీ కోసం నిస్వార్థంగా పార్టీ జెండాను మోసి పార్టీ కోసం త్యాగాలు చేసింది క్యాడరే. ఆ చేసిన క్యాడర్లో ఎందుకు నిరుత్సాహం వచ్చింది మనకు తెలుసు. వాలంటరీ సిస్టమ్, పార్టీ నాయకుడికి ఇంపార్టెన్స్ లేకపోవటం, ఇవన్నీ నాయకుడి మీద ప్రేమ ఉన్న, పార్టీ మీద ప్రేమ ఉన్న మనల్ని అంతో ఎంతో ఇన్యాక్టివ్ చేసింది. మన ఇన్యాక్టివే వాడి యాక్టివ్, మన యాక్టివ్ వాడి ఇన్యాక్టివ్. అదే ఇప్పుడు తీసుకురావాలి. నా తప్పు ఏమన్నా ఉంటే ఈ వార్డులో మీరు చెప్పండి, నేను సరి చేసుకుంటాను. ఎందుకంటే నాకేం భయం లే, నేనేమి అహంభావిని కాదు.
నేను మనిషినే. తెలుసో తెలియక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు నా చెప్పక ఎవడికి చెబుతాడు? ఈ పార్టీ పుట్టిన దగ్గర నుంచి నేను ఉందా ఇక్కడ ఎమ్మెల్యే నేనే, రేపు నేనే. మీకు నాకు మీరు నాకు చెప్పండి, ఎవడు చెబుతారు? నేను వినకపోతే ఎవడు వింటాడు? నా గోళ మీరు వినాల్సిందే, మీ గోళ నేను వినాల్సిందే. ఇంకెవడు కొత్తగా వచ్చిండేది? తప్పుల్ని సరి చేసుకోవటం. ఈ మాట చెప్పడానికి సిగ్గుపడితే రాజకీయం చేయలేము, గుర్తుపెట్టుకోండి. నిజంగా నేను ఒక శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు పనిచేశాను. నా వల్ల ఎక్కడన్నా ఈ పార్టీకి నష్టం జరిగిందంటే మీ అందరి ముందు ఒప్పుకుంటాను. ఈరోజు మన పార్టీ కూడా ఓపెన్గా చెబుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో పేదవాడికి సంక్షేమం బాగా చేసే ఓడిపోయాడు, పని చేయి కాదు. కానీ మనం ఓడిపోవటానికి సంక్షేమం ఇంకోటి కారణం కాదు. ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు, ఈ రాష్ట్రంలో జరిగిన కుల సమీకరణలు, ఈ రాష్ట్రంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు. అది ఒక పక్కన ఉంటే ఇంకో పక్కన వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ ప్రజలకు మంచి చేసింది, అందరికీ మంచి చేసింది. కానీ పార్టీకి పనిచేసిన కేడర్కి మాత్రం నిరుత్సాహం చేసింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం తెనాలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ పాల్గొంటారని, ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ పిలుపునిచ్చారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహమ్మద్ కుద్దూస్ మీడియాతో మాట్లాడారు. శాసనమండలి సభ్యులు, తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాయంప్రసాద్ ఆదివారం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని పురపాలక సంఘ బిల్డింగ్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పిస్తారని, అనంతరం తెనాలి సుల్తానాబాద్లోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ నందు ఐ క్యాంపును ప్రారంభిస్తారని, అదేవిధంగా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొంటారని, నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ పిలుపునిచ్చారు. రేపు 18వ తేదీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం ఆలపాటి రాజప్రసాద్ గారి నేతృత్వంలో మున్సిపల్ ఆఫీసు ముందు పెట్టినటువంటి నిలువెత్తి ఎన్టీఆర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుండి చెంచుపేటలో శ్రీనివాసం కళ్యాణ మండపంలో ఐ క్యాంప్ నిర్వహణ కార్యక్రమం ఒకటి, దాని తర్వాత పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మానవ సేవే మాధవుడి సేవ అనే దానికి అర్థంగా మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమంలో 10 మందికి ప్రాణాంతక సమయంలో ఉపయోగపడే రక్తదానాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా స్వర్గీయ ఎన్టీఆర్ గారి అభిమానులు రాజకీయాలకి, ప్రాంతాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రక్తదానం శిబిరంలో పాల్గొంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, అదే మనం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఇస్తున్నటువంటి ఘనమైన నివాళులు అని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమాజంలో సగభాగమైన మహిళ పాత్ర చాలా కీలకమని, కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశం, ప్రపంచం సుఖ సంతోషాలతో ఉండాలంటే అందులో మహిళ పాత్ర చాలా కీలకమని పరబ్రహ్మ జిజ్ఞాసు స్వామీజీ తన అనుగ్రహ భాషణలో పేర్కొన్నారు. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆర్య సమాజం తెనాలి శాఖ వారి ఆధ్వర్యంలో మహిళల ఆవశ్యకతపై ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఇందూరు ప్రాంతంలో ఓం ఆశ్రమం ద్వారా ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న స్వామి పరబ్రహ్మ జిజ్ఞాసు తమ ప్రసంగంలో మహిళల ఆవశ్యకతను వివరించారు. కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశం, విశ్వశాంతి, సుఖ సంతోషాల్లో మహిళల పాత్ర చాలా కీలకమని అన్నారు. మహిళా ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే సమాజంలో సద్భావన, శాంతి వెలుసులుతాయని వివరించారు. కార్యక్రమంలో ఆర్య సమాజం కార్యకర్తలు, మహిళలు పాల్గొనగా కార్యక్రమం కన్వీనర్ కూరపాటి కళ్యాణి రవీంద్ర కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఏ కుటుంబమైనా పర్వాలేదు, కానీ అమ్మాయి బాగుంటే చాలు, రత్నమై ఉండాలి. అసలు మీరే రత్నాలు. మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకునేది ఎవరు కాపాడుకోవాలి? మిమ్మల్ని ఎవరి బాధ్యత? ముందు తండ్రి బాధ్యత, తర్వాత అన్న, తమ్ముడు, తర్వాత భర్త, కుమారుడు, సంతానం కూడా కాపాడుకోవాలి. మిమ్మల్ని కాపాడుకోకపోతే తప్పేవారిది పురుషోత్తం. స్త్రీ తన యొక్క గొప్పతనాన్ని తాను తెలుసుకోవాలి. అదేవిధంగా స్త్రీ యొక్క గొప్పతనాన్ని కుటుంబం మరియు సమాజం కూడా తెలుసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే
మహిళా మహత్యం, మహిళా ఔదార్యం, నారీ ప్రాశస్త్యం అనే విషయం మీద ఈరోజు సభా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నారాయణ జిజ్ఞాసు స్వామీజీ గారు, ఓం గురూజీ గారు ఇందూరు నిజామాబాద్లో గురుకులం స్థాపించి ఎందరికో వేద విద్యను నేర్పుతున్నారు. లోకానికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలి బోస్ రోడ్లోని సాయిబాబా మందిరం పక్కన ఉన్న శ్రీ సాయి సత్సంగం కేంద్రం 34వ వార్షికోత్సవం పురస్కరించుకొని శనివారం తెనాలి పట్టణంలో శోభాయాత్ర కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించారు. తెనాలి బోస్ రోడ్లోని సాయిబాబా మందిరం పక్కన గల సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 34వ వార్షికోత్సవ ఆధ్యాత్మిక వేడుకలు శనివారం సాయంత్రం విశేష కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సాయిబాబా సేద్వాపూజీ చిత్రపటాలతో ప్రత్యేకంగా అలంకరించిన సింహవాహనంపై బాబావారి శోభయాత్ర సత్సంగ కేంద్రం నుండి ప్రారంభమై తెనాలి పట్టణంలోని వివిధ కూడలను కలుపుకుంటూ బురిపాలెం రోడ్లోని టీజేకే కళ్యాణ మండపానికి చేరుకుంది. దారి పొడవునా బాబా భక్తుల నామ సంకీర్తనలు, కోలాట భజనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కళ్యాణ మండప ప్రాంగణంలో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు సాయిబాబా భక్తులు సత్సంగ సభ్యుల సమక్షంలో విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు సత్సంగం కేంద్రం కన్వీనర్ విఎస్ నాగభూషణ్ రెడ్డి మీడియాకు వివరించారు. శోభయాత్రలో విశేషంగా సాయి భక్తులు పాల్గొన్నారు. ఈ ఊరేగింపుకి సింహవాహనంగా మనం బాబా గురుదేవుల్ని ఉత్సవమూర్తులు ఊరేగిస్తున్నాము. ఈ సింహం అనే దానికి మనకి ధైర్యాన్ని, శక్తిని, పరాక్రమాన్ని ఇవన్నీ కూడా కలుగజేయడానికి సింబాలిజము. కాబట్టి ఈ సింహవాహనం మీద బాబా గురుదేవులు నగరాయనం చేస్తున్నారు. కాబట్టి ఈ నగర ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు, శక్తి, ధైర్యము ఇవన్నీ కూడా బాబా కలుగజేస్తాడని చెప్పి మనం ఆశిస్తున్నాము. బాబా యొక్క కృప ఈ యొక్క కార్యక్రమంలో అందరికీ, నగర ప్రజలందరికీ కూడా కలగాలని మనం బాబాని, గురుదేవుని ప్రార్థిస్తున్నాము. రేపు ఉదయం 7 గంటలకి మన సత్సంగ సదస్సుల చేత భజన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత సామూహిక పారాయణం, సాయి చరిత్ర సామూహిక పారాయణం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేదానికి కూచిపూడి నృత్యం, శ్రావణి గారు, హంసకరెడ్డి గారు కూచిపూడి నృత్యం ప్రదర్శింపబడుతుంది. ప్రసాదాన్ని ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని సేకరించవలసిందిగా కోరుతున్నాము. సాయంత్రం 2 గంటలకి వచ్చేదానికి 3 గంటలకి మనకి నెల్లూరు రమేష్ గారి చేత సాయి చరిత్ర పారాయణం జరుగుతుంది. ఆ తర్వాత వార్షిక నివేదిక జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా కూడా విరివిగా పాల్గొని బాబా గురుదేవుల ఆశీస్సుల్ని పొందాలని అందరినీ ప్రార్థిస్తున్నాము. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజ ప్రయోజనకర కార్యక్రమాలను ప్రోత్సహించడం అభినందనీయమని జనసేన నాయకులు న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ పేర్కొన్నారు. వంశీ యాక్షన్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్వామి వివేకానంద జయంతి రోజున వివేకానందుని చిత్రాన్ని ముగ్గు రూపంలో చిత్రీకరించిన విజేతకు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5,000 నగదు బహుమతి అందజేయగా, అనంతరం సంక్రాంతి ముగ్గుల పోటీలో ఇన్స్టాగ్రామ్ ద్వారా 28 మంది పోటీలో పాల్గొనగా వారిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులను, 2 కన్సలేషన్ బహుమతులు శనివారం వివేకానంద అసోసియేట్స్ లో న్యాయవాది గౌరీశంకర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. ట్రస్ట్ నిర్వాహకులు నాగిశెట్టి సాయి చరణ్ మాట్లాడుతూ పోటీల వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో విజేతలతో పాటు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెనాలి యాక్షన్ గ్రూప్ అనే సొసైటీ ఆన్లైన్ ద్వారా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీల్లో 30 మందికి పైగా పాల్గొన్నారు. అందులో 5గురిని విజేతలుగా ప్రకటించడం జరిగింది. 5గురికి గాను మరి ఈ రోజున వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ నాగిశెట్టి సాయి చరణ్ చేతుల మీదుగా వారి స్పాన్సర్షిప్తో ఈ 5గురు కూడా నగదు పురస్కారం కానివ్వండి, కన్సలేషన్ బహుమతి ఇవ్వడం జరిగింది. మొదటి ప్రైజ్గా 5,000 రూపాయలు, రెండో ప్రైజ్గా 3,000, మూడో ప్రైజ్గా 2,000 రూపాయలు, అలాగే ఇద్దరికి కన్సలేషన్ చీరలు కూడా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. నేను అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలా. ఇలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి మన చేతనైనంత సహాయం, అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఏదైతే మంచి ఉద్దేశంతో స్థాపించారో ఈ సంస్థ మరి ముందుకెళ్లాలని, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని 10 మంది కూడా మరి ఇంకో మంచి ప్రోగ్రామ్స్ సమాజానికి ఉపయోగపడే చేయాలని చెప్పి భవిష్యత్తులో శాస్త్రాన్ని ఇంకా మంచి కార్యక్రమాలు చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భోగి, సంక్రాంతి, కనుమ
ఏదైతే ముగ్గులు కాంపిటీషన్ జరిగిందో ఆ ముగ్గులు కాంపిటీషన్ దాదాపు 28 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. వంశీ యాక్షన్ గ్రూప్ ఇన్స్టాకి లింక్ చేసుకొని ఎవరైతే 28 మంది పోస్ట్ చేశారో ఆ 28 మందిలో ఒక ముగ్గులు కాంపిటీషన్ సంబంధించిన ఒక జడ్జి గారి చేతగా ఒక 5గురిని పికప్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ని ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక ఇద్దరికి వచ్చేటప్పటికేమో ప్రోత్సాహం కింద ఒక ఇద్దరికి ఇవ్వడం జరిగింది. దానికి మా ట్రస్ట్ ఒక గౌరవ అధ్యక్షుడు గౌరీశంకర్ గారు వారి చేతుల మీద, హరిదాస్ గౌరీశంకర్ గారి చేతుల మీదుగా మరి ఇవ్వడం జరిగింది. దానికి సంతోషంగా తెలియజేస్తూ గెలిచిన ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళ కంగ్రాచులేషన్ మా ట్రస్ట్ తరఫు నుంచి జరపడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అవధూత దత్తపీఠంలో చండీ హోమ పూర్ణాహుతితో ముగిసిన సంక్రాంతి వేడుకలు. ఆశీర్వచనమిచ్చిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. బండరాలతో ఏసీ మెకానిక్ ఫయాజ్ అహ్మద్ ను హతమార్చిన కిరాతకులకు అరదండాలు వేసి చెంచుపేట ప్రధాన వీధిలో నడిపించిన సిఐ ఎస్ సాంబశివరావు. ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రంలో ఘనంగా పశువుల పండుగ కర్మ వేడుకలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.